నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే సిరి, మన వీక్షకులు కూడా నా నమస్కారం. సార్, మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ హడావిడి మనకి మొత్తం అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. సో అయితే లోక్సభ ఎన్నికల్లో ఏంటంటే మోదీ అంటే మన బీజేపీ పార్టీ ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటే పోటాపోటీ ఉంది. దీనిలో ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఎవరికి ఉంటే అంటే ఆ ఓట్స్ ఆ మెజారిటీ అనేది పెరుగుతుంది బీజేపీకా కాంగ్రెస్కా అనేది. సో ఈయన కీలకం అయిపోయారనమాట. సో ఇందులో ఎంతవరకు అంటే నార్త్లో బీజేపీ తక్కువ అయిపోతుంది, అంటే ఇంతకుముందు వచ్చినన్ని అయితే రావు సీట్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఎవరికి మద్దతు ఇస్తే మంచిది అని అనుకుంటున్నారు? అసలు ఇది నిజంగా మద్దతు ఇస్తారంటారా ఇవ్వరంటారా? అంటే ఢిల్లీలో మనకి లోక్సభ అంటే ఇప్పుడు మీరు అనేది రెండు పార్టీలకు కూడా ఒక స్పష్టమైన మెజారిటీ రాదు అనేది ఒక అభిప్రాయంగా మీరు చెప్తున్నారు. కాబట్టి రెండు పార్టీలకి మెజారిటీ రానప్పుడు ఇతరుల మద్దతు అనేది కీలకం అవుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఇవాళ ఆయన కేంద్రంలో ఒక ప్రముఖ పాత్ర ఇవాళ కాదండి, అంతకుముందు విపి సింగ్ టైంలో కూడా ఆయన యూపీఏ టైంలో కూడా అది ఎన్డీఏ నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ అని అప్పట్లో ఆ ఎన్డీఏ టైంలో కూడా చాలా కీలక పాత్ర పోషించారు. జాతీయ స్థాయిలో ప్రధానమంత్రులను ఎంపిక చేయటంలో కానీ రాష్ట్రపతి ఎంపికల్లో కానీ ఈయన చాలా ప్రముఖ భూమిక పోషించిన వ్యక్తి ఈయన. కాబట్టి ఈ మధ్యకాలంలో ఈయన కొంచెం డల్ అయ్యారు, కానీ రాజకీయాల్లో గతంలో కూడా చాలా కీలకమైన వ్యక్తి. ఇప్పుడు మీరు అన్నట్టు మళ్ళీ ఇవాళ ఢిల్లీలో ఈయన పేరు వినిపిస్తుంది, ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకు వినిపిస్తుంది అంటే భారతీయ జనతా పార్టీకి నార్త్లో సీట్లు తగ్గుతుంది అనేది వాళ్ళకి సర్వేలో తెలిసింది. తర్వాత కాంగ్రెస్ కూడా అన్ని సార్లు బలపడుతున్నప్పటికీ పూర్తి మెజార్టీ వస్తుందా రాదా అనేది కొన్ని అనుమానాలు ఉన్నాయి. అందువల్ల రెండు పార్టీలు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి ప్రాంతీయ పార్టీలు, ప్రముఖమైన ప్రాంతీయ పార్టీల వైపు చూస్తున్నాయి. అందుకనే చంద్రబాబు నాయుడు గారి పేరు ఇవాళ ఢిల్లీలో మళ్ళీ మోడీ గారి నోట అండ్ సోనియా గాంధీ నోట కూడా వినిపిస్తుంది. అయితే ఏంటంటే ఇప్పుడు ఈయన రెండు కూటముల్లోనూ కూడా లేరు, ఎన్డీఏ కూటమిలో కానీ లేకపోతే యూపీఏ ఇండియా కూటమిలో కానీ. కాబట్టి ఇవాళ రేపు లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సీట్లు వస్తుంది అనేది ఒక ఇంటెలిజెన్స్ రిపోర్టు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పవర్లోకి వస్తుంది అనేది ఒక ఇదిగా వినపడుతుంది. అందువల్ల ఈయన ప్రాముఖ్యత పెరిగింది. మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి సహజంగా రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా ఎక్కువ సీట్లు వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉంది, రేపు అక్కడ రాబోతుందనే దృష్టితో అందులో తెలంగాణ ప్రజలకి కొద్దిగా రాజకీయ చైతన్యం ఎక్కువ. వాళ్ళు అంచనాలు కరెక్ట్గా వేయగలరు, కరెక్ట్ లీడర్ని కరెక్ట్ పార్టీని ఎంపిక చేసుకోవటంలో వాళ్ళకి ఆ రాజకీయ చైతన్యం ఎందుకుందంటే వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటం చేశారు, నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఉంది సహజంగా. ఢిల్లీ ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీకి కొద్దిగా ఎడ్జ్ కనపడుతుంది. అది కూడా ఎంతవరకు అనేది మనం చెప్పలేము. గతంలో రైతుల పోరాటం మీద నిర్లక్ష్యం చేశారు. 2 సంవత్సరాల పాటు రైతులు ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్ ఎన్సీఆర్ చుట్టూ ఉన్న రాష్ట్రాల రైతులు రోడ్ల మీదకి వచ్చి చలికాలంలో కానీ ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో కూడా వాళ్ళు పర్మనెంట్గా శాశ్వతంగా బస ఏర్పాట్లు చేసుకుని ట్రాక్టర్ల మీద బళ్ళు మీద వచ్చి వ్యవసాయ వ్యతిరేక చట్టాలని ఖండిస్తూ దాన్ని పెట్టొద్దని పోరాటం చేశారు. కాబట్టి అది కొంత బీజేపీకి డిసడ్వాంటేజ్. రైతుల వైపు నుంచి పూర్తి మద్దతు దొరికే అవకాశం తక్కువ, అనుమానాలు ఉన్నాయి అక్కడ. అట్లాగే కాంగ్రెస్కి కొంత ఎడ్జి ఉంటుంది. ఇప్పుడు బీజేపీకి డౌన్ అవటమే కాంగ్రెస్కి ఎడ్జి. తర్వాత సౌత్లో కొంచెం కాంగ్రెస్ పరిస్థితి బెటర్గా ఉంది, ఎందుకంటే కర్ణాటకలో పవర్లో ఉంది, తెలంగాణలో ఉంది. తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి షర్మిలను పెట్టారు. షర్మిలను పెట్టడం ద్వారా కొంత గుర్తింపు అయితే తెచ్చుకుంటుంది. రేపు ఒకవేళ కనుక చంద్రబాబు పార్టీ కనుక గెలిస్తే ఏదో ఒక విధంగా వాళ్ళు ఆ మద్దతు పొందగలుగుతారు. ఎందుకంటే చంద్రబాబుకు కూడా ఒకళ్ళు అధికారంలో ఉన్న పార్టీ కనుక సపోర్ట్ ఉంటే ప్రత్యేక హోదా కానీ వాళ్ళు ప్రత్యేక హోదాకి ఫస్ట్ సంతకం పెడతామని కూడా చెప్తున్నారు ఫస్ట్. కాబట్టి ఒకవేళ కనుక వచ్చినాడు వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తే కనుక ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రానికి అభివృద్ధికి ఒక బూస్ట్, ఒక ఊపు వస్తుంది. ఇప్పుడు గత 5 ఏళ్లుగా బాగా డౌన్ అయిపోయింది పరిస్థితి. సో అంటే గతంలో చూసినట్టయితే మనం బీజేపీతోనే అలయన్స్గా అంటే టీడీపీ పార్టీ ఉండే,
గతంలో ఒకసారి. సో మళ్ళీ అది అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే మళ్ళీ టీడీపీతోని బీజేపీ కలిసి మళ్ళీ ప్రయాణం చేసే అవకాశాలు కనబడే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కిందసారి పోటీ వాళ్ళ మద్దతు తీసుకోలేదు. ఇప్పుడు కాకపోయినా అంటే గతంలో అంటే మనము పూర్వం పూర్వం ఎప్పుడు ఒకసారి చేశారు కానీ ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ ఇవ్వరమ్మా. ఎందుకంటే బీజేపీ కూడా తెలుగుదేశం అడుగుతుంది. బీజేపీ అయితే తెలుగుదేశంలో చేరాలని, కానీ తెలుగుదేశంలో చేరితే తెలుగుదేశానికి నష్టం. బీజేపీ మీద ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకత ఎక్కువ ఉంది. ఇప్పుడు మన తెలంగాణలో ఎట్లా ఉందో అంతకన్నా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళు కూటమిలో చేర్చుకుంటారని అయితే నేను అనుకోను. ఇక మరి తప్పని పరిస్థితుల్లో చేర్చుకుంటే కొంత ఒక రకంగా నష్టం టీడీపీకే నష్టం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే మన జనసేన పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ అంటే టీడీపీతోని అంటే మన బీజేపీతో ఎట్లా అంటే సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. అంటే మోదీ గారు కూడా నా తమ్ముడు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఉన్నారు ఇట్లా దత్తపుత్రుడు అని చెప్పేసి అని ఉన్నాయి. సో ఇది అంటే ఎలా చూసుకోవాలి సార్? ఎందుకంటే టీడీపీ ఏమో వద్దంటున్నారు, టీడీపీ ఏమో కలవను అంటుంది, జనసేన ఏమో బీజేపీ కలిసే యోచన చేస్తున్నారు. సో ఇదంతా ఎలా చూసుకోవాలి, ఎలా అనుకోవాలి? ఇప్పుడు జనసేన మొదటి నుంచి బీజేపీతో ఉంది, వాళ్ళ కూటమిలో కూడా భాగస్వామ్యమ్మా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి తెలుగుదేశంలో ఆంధ్రప్రదేశ్లో భాగస్వామిగా ఉంది, ఎన్నికల భాగస్వామిగా. ఇప్పుడు రేపు ఒకవేళ కనుక బీజేపీ అక్కడ పవర్లోకి వచ్చి కొన్ని సీట్లు టీడీపీకి ఇక్కడ వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మధ్యవర్తిత్వం చేసి వాళ్ళకి సపోర్ట్ ఇప్పించగలడు. ఇప్పుడు కూడా ఆయన కూటమిలోకి బీజేపీని తీసుకోమని అడుగుతున్నాడు కానీ ఇంకా ఎన్నికలు కొంత సమయం ఉంది కాబట్టి ఇంకా కొంత కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా. ఎందుకంటే తనకున్న బలాన్ని ఇంకా అసెస్ చేసుకుని బీజేపీని కనుక ఇందులో చేర్చుకుంటే కొన్ని మైనార్టీ వర్గాలు దూరం అయ్యే అవకాశం ఉంది. బీజేపీ వస్తే ఇప్పుడు మైనార్టీలు టీడీపీకి సపోర్ట్గా ఉన్నాయి. అట్లా ఈ ఎన్నికల్లో అన్ని రకాల అంచనాలను చూసుకుని చేయాలి తప్ప తొందరపడి నిర్ణయాలు చేస్తే పార్టీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది, విజయ అవకాశాలు. ఇప్పుడు మొన్న కనుక ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మేమే తెలంగాణ తెచ్చాం కాబట్టి ఇంకా ఏ రాజకీయ పార్టీ కూడా తెలంగాణలో అధికారంలోకి రాలేదు. అందులోనూ నేను ఉండగా చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు అతి విశ్వాసంతో వెళ్ళాడు ఆయన. అంటే గతంలో 2 సార్లు బీజేపీని కాంగ్రెస్ని ఓడించాం కాబట్టి 3వసారి ఓడించడం కూడా పెద్ద విషయమే ఉంది అన్నట్టుగా. అందులో వాళ్ళకి ఐకమత్యం ఉండదని ఒక లెక్క. తర్వాత రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చాడని, చాలా చిన్నాడని, తనకుండంత అనుభవం లేదని ఇలా కొన్ని అంచనాలు వేసుకున్నాడు. కానీ అట్లాంటి అంచనాలన్నీ కూడా తారుమారైనాయి. కాబట్టి ఎప్పుడైనా కూడా పొలిటికల్గా ఒక ఇతిమిద్దమైన ఫార్ములా 2+2 4 అన్నట్టు ఉండదు. అనేక రకాల. అట్లాగే కేసీఆర్ గారు కూడా ఎంతో పెద్ద అనుభవజ్ఞుడైన మొన్న రాజకీయాల్లో డీలా పడాల్సి వచ్చింది. కాబట్టి అనుభవానికి దీనికి సంబంధం ఉండదమ్మా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా సిరి.